హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మకుటి. ఈరోజు వీడియోలో క్యాబేజీ ఫ్రై అండ్ దొండకాయ ఫ్రై ఆయిల్ పట్టకుండా ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నాను. నాకైతే అసలు ఫ్రైస్ అంటే చాలా ఇష్టం. అందులోనూ పప్పు, సాంబార్ ఇలాంటి ఐటమ్స్ ఉంటే కంపల్సరీ కావాలనుకుంటాను నేనైతే. ఇది ఆయిల్ పట్టకుండా మంచిగా ఇలా క్రిస్పీగా ఎలా రావాలో చూపిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే బాండీ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ పోసేసుకొని అది ఫ్రై అయ్యేలోపు ఒక 250 గ్రామ్స్ క్యాబేజ్ని అయితే ఇలా తురిమేసేసి పెట్టేసుకున్నాను. దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 1 స్పూన్ రైస్ ఫ్లోర్ వేసేసుకున్నాను. దాంతోపాటు రుచికి సరిపడా సాల్ట్, 2 స్పూన్స్ కారం, కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేసుకొని గట్టిగా ఇట్లా మిక్స్ చేసేసుకోవాలి. మనమేం వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. వాటర్ యాడ్ చేస్తే ఏంటంటే ఆయిల్ పట్టేసుకుంటుంది. అందుకని అట్లాగే మనకి మిక్స్ చేస్తూ ఉన్నప్పుడు వాటర్ అనేది అదే వస్తూ ఉంటుంది. చూసారు కదా, అలా మంచిగా గట్టిగా కలుపుకొని పెట్టుకోవాలి. నేనైతే అసలు ఏం వాటర్ అనేది ఏం యాడ్ చేయలేదు. ఆయిల్ మంచిగా హీట్ అయిపోయాక ఇలా నేను చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండాలి. అసలు ఇలా వేస్తే ఏంటంటే మనకి ఎలా అంటే ఒక ఆనియన్ పకోడీ ఉంటుంది కదా, సేమ్ అలాగైతే వచ్చేస్తుంది. సేమ్ మనం ఆనియన్ పకోడీకి ఎలా అయితే వేసుకుంటామో ఇలా విడివిడిగా అలా వేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వేడి చేయాలి. చూసారు కదా, మంచిగా ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాక అయితే తీసేసి పెట్టేసుకోవాలి. ఎక్కువ బ్రౌన్ వచ్చేసరికి తీస్తే ఏంటంటే మాడిపోతాయి. సో కొంచెం బ్రౌన్గా అయిపోయాక అయితే పక్కకు పెట్టేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వస్తే చాలు. తర్వాత మనకు కావాల్సినవి మొత్తం అంతా అలా చేసేసుకున్నాక మనకు కావాల్సిన జీడిపప్పు, పల్లీలు ఏం కావాలంటే అవి మనమైతే ఫస్ట్ పెట్టేసుకోవాలి. ఇలా ఫస్ట్ అయితే పల్లీలు, తర్వాత కరివేపాకు, తర్వాత మిరపకాయలు అవన్నీ కట్ చేసేసుకొని పైన వేసేసుకొని స్ప్రింకిల్ చేసుకుంటే చాలు. మన క్యాబేజీ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. దీనికి పక్కకి సాంబార్ ఆర్ పప్పు ఏదైనా చేసుకొని తింటే ఉంటుందండి, సూపర్ ఉంటుంది. నాకైతే ఫుల్ ఫేవరెట్. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా అనిపిస్తుందో చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి ఇంటి దగ్గర. అలాగే దొండకాయ ఫ్రైని కూడా అలాగే చేసుకోవచ్చు. సేమ్ యాజ్ టీజ్గా అదే మెజర్స్ తోటి వేసేసుకున్నాను. వాటిని కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా ఆయిల్ మంచిగా ఫ్రై అయిపోయాక మన దొండకాయనైతే మనం మిక్స్ చేసి పెట్టేసుకున్నాక అది కొంచెం కొంచెంగా ఇలాగే వేసుకోవాలి. ఇది కూడా అంతే అండి, వాటర్ ఏమీ యాడ్ చేయకోకుండా మంచిగా కలిపేసేసుకొని ఇలా ఆయిల్లో అయితే వేసేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసేసుకుంటే సరే, మన దొండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మకుటి. బాయ్.